హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారనమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. బెండకాయ ఫ్రైలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అలా అయితేనే జిగురుతనం అనేది ఉండదన్నమాట. సో ఆయిల్ వేడవ్వగానే పోపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు అండ్ అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. సో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఉంటే, నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. సో ఇందులోనే కరివేపాకు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఇవి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే వేసేసాను అనమాట. సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తే బెండకాయ అనేది అడుగంటుతుందండి. సో చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. బెండకాయ ఫ్రై అనేది మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలండి. మూత పెడితే ఆవిరి అనేది అందులో పడిపోయి జిగురుతనం అనేది ఏర్పడుతుందన్నమాట. సో మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి బెండకాయ. సో ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా లో ఫ్లేమ్లోనే జరిగిపోవాలండి బెండకాయ ఫ్రై అనేది. సో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్, మన టేస్ట్ తగ్గ సాల్ట్, కారం 2 యాడ్ చేసుకొని ఫైనల్గా వచ్చేసి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. సో ఇలా ఫ్రై అయితే అయిపోతుందండి. అంతేనండి, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అన్నమాట. సో చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో. జనరల్గా పచ్చిమిర్చితో చేసేస్తారు, బట్ ఇలా కారంతో చేయండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఏదో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.